హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కూల్ డైరీ టాక్స్. వ్యూయర్స్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు మిమ్మల్ని వారు ఎందుకు దూరం పెట్టవలసి వస్తుంది, మీ మధ్య అసలు బాండింగ్ అనేది ఎలా ఉంది, మీరు వాళ్ళు ఎంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు, మీ పర్సన్ ఎక్కువ కాలం మీకు దూరంగా ఉండగలరా లేరా, లేదా మీ మధ్య ఆ బాండింగ్ అనేది తగ్గడానికి ఎవరైనా ఉన్నారా అనేది ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం వ్యూయర్స్. సో ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఇది అందరికీ రెజనేట్ అవ్వాలని కూడా లేదు. మీరు మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, మీరు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా మీకు ఒక చక్కటి మెసేజ్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బిలీవ్ చేయండి వ్యూయర్స్, తప్పకుండా మీకు ఒక మంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మీరు ఇష్టపడే వ్యక్తులు ఉన్నారో వారందరి గురించి కూడా ఇది మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో యూనివర్స్ తప్పకుండా మీకు ఒక మంచి పాజిటివ్ మెసేజ్ని అయితే పంపించడం జరుగుతుంది. వ్యూయర్స్, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలి, ఈ రీడింగ్ మీకు ఎట్లా కనెక్ట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా దానికోసం నేను మీకు నచ్చుతుందా లేదా అనేది తెలుసుకుని అట్లాంటివి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూద్దాం యాస్, మీకు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ వస్తుంది. పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో అని మీరు అనుకుంటున్నారు. పర్సన్ మీకు జెన్యూన్గా ఉన్నారా లేదా మీతో, లేదు వాళ్ళ మధ్య ఏదైనా మీ మధ్య ఏదైనా గ్యాప్ రావడానికి అసలు ఏంటి రీజన్ అనేది మనమైతే చూసేద్దాం. ఇక్కడ అయితే మనకి యూనివర్స్ ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది, అసలు ఏం చెప్తుంది, మీరు యూనివర్స్కి మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. నాకు ఒకటి ఉంటుంది, నా పర్సన్ ఎందుకు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అనేది ఒక రీజన్ అయితే, ఒకరికి ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మా మధ్య గ్యాప్ వచ్చేసింది ఎందుకు అనేది ఒకరికి ఒక రీజన్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇక్కడ. సో వాటన్నిటికీ మనం ఏంటి సొల్యూషన్, యూనివర్స్ మీకేం చెప్తుంది, మీ పర్సన్ మీకు రైటా రాంగా, అసలు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ డెసిషన్స్లో ఉన్నారు, వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీ పర్సన్ వైపు నుంచి, అంటే ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని యూనివర్స్కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వే చేయండి. యూనివర్స్ మీకు ఒక చక్కటి మెసేజ్ అయితే ఇస్తుంది. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్డ్, ద నైట్ ఆఫ్ కప్స్, నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ది వరల్డ్. ఇక్కడ అయితే ఈ రీడింగ్లో మీ పర్సన్ యాటిట్యూడ్స్, మీ పర్సన్ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు 100% జెన్యూన్ పర్సనే, కానీ వాళ్ళ ఏదో ఒక మైండ్ సెట్, అంటే వాళ్ళకి ఏదైతే ఉందో గోల్ కానీ వాళ్ళు అచీవ్ చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో దాని మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీకంటే వాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వాలి అనే దాని మీద ఫస్ట్ ప్రయారిటీలో అయితే ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. బట్ మీకు ఇచ్చే ప్లేస్ని అయితే వాళ్ళు ఏమీ తగ్గించలేదు, కానీ వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు అనేది మీకు అర్థం కాక మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనే ఆలోచన కూడా ఉంది మీకు. కానీ వాళ్ళు చేసే విధానం ఎలా ఉందంటే, ఏదైతే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చేయాలి అనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు సక్సెస్ని సాధించాలి అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకంటూ ఒక ఆలోచన అనేది ఉంది, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళు ఏదైనా ఇష్యూ తీసుకుంటే వాళ్ళు దాని మీదే స్టాండర్డ్ తీసుకుని ఉండగలరు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. బట్ మీకు మీ సరౌండింగ్స్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, మిమ్మల్ని మాట్లాడకుండా దూరం పెట్టడం, ఇట్లాంటివి ఏమవుతున్నాయంటే మీకు అది నచ్చవట్లేదు. నాకంటే ఎవరికైనా ఒక జాబ్ పరంగా ఉన్నట్లయితే ఆ జాబ్ అక్కడ వర్క్ చేసే ప్లేస్లో ఎవరినైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకపోతే లైఫ్లో ఏదో సాధించాలనే ఆలోచనే తప్ప వాళ్ళ బ్రెయిన్లో
వేరే ఏది లేదు అనేది తెలుస్తుంది. బట్ మీకెట్లా ఉంటుందంటే, మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే వేరే పర్సన్ ఉన్నారా, ఇట్లాంటివైతే ఉంటాయి. రివర్స్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ కూడా మీకు మీదేదైతే ఉందో మీ ఆలోచన దాన్ని స్టాప్ చేయండి. ఏమీ లేదు. మీరు ఏదైతే సతమతం అయిపోతుంటారు. ఇది రైటా? రాంగా? వీళ్ళు చేస్తుంది కరెక్టా? రాంగా? లేకపోతే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఒక లైఫ్ పార్ట్నర్ అయితే మాతో టైమ్ స్పెండ్ చేయట్లేదని, లేకపోతే లవర్స్ అయితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేసి వేరే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్‌తో కానీ ఇట్లా ఉంటున్నారని, లేకపోతే వాళ్ళ లైఫ్‌లోకి ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారని కానీ, ఇట్లా వేరియస్ ఆలోచనలన్నీ మీ మైండ్‌లో అయితే రన్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ 2 ఎట్లా ఉంటున్నాయంటే, ఒకరి మీద ఒకరికి ఎంత అఫెక్షన్, ఎంత కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా అది మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది ఒక్కొక్క సిచ్యువేషన్స్. దానివల్ల మీరు చాలా స్ట్రగల్ అయితే ఫేస్ చేస్తారు. ఒక్కొక్కసారి మీకు తెలియని ఒక అశాంతి, ఒక అన్‌హ్యాపీ మూమెంట్స్, ఒక్కొక్కసారి ఎవ్వరు పిలిచినా మాట్లాడకపోవటం, లేకపోతే ఎవరితో కలవలేకపోవటం, ఇండివిజువల్‌గా ఇట్లా ఉండిపోవటం, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీకు వస్తూ ఉంటాయి. అయితే మీ లైఫ్‌లో మీరు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఆహ్, వాళ్ళైతే వాళ్ళ కెరియర్ కోసం, వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మీకిచ్చే టైం అయితే వాళ్ళ లైఫ్‌లో తగ్గిపోతుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు క్వెషన్ చేసుకుంటూ మేమసలు వీళ్ళ లైఫ్‌లో ఉన్నామా? లేకపోతే మేము పక్కకి వెళ్ళిపోయామా? అనే ఆలోచనతో ఉన్నట్లుగా ఇక్కడ మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది రీడింగ్‌లో అయితే మనకు తెలుస్తుంది వ్యూవర్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మీ లైఫ్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్స్ చోటు చేసుకోబోతున్నాయి? అసలా ఏ రకంగా మీ మధ్య రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వుతుంది? ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు? మీ రిలేషన్ ఎట్లా ఉంది అనేది కాకుండా, ఇక ముందు మీ రిలేషన్ ఇప్పటి నుంచి ఎట్లా ఉంటుంది? ఈ వాళ్ళు మీకిచ్చే ఇంపార్టెన్స్ పెరుగుతుందా లేదా? మీతో మునుపటిలాగా టైమ్ స్పెండ్ చేయగలుగుతారా? మీ మధ్య ఏవైతే క్వెషన్స్ రైజ్ అవుతున్నాయో వాటినైతే ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఆహ్ మీ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, బాబోయ్! అసలిక్కడ వాల్యూ అనేదే లేదు. మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేదే లేదు. ఈ పర్సన్ నన్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ పర్సన్ నాకంటే ఎక్కువగా ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి ఆలోచన అయితే మీ మైండ్‌లో ఉంటుంది. వాళ్ళకెలా ఉంటుందంటే, కెరియర్‌ని ఒక పక్క, పర్సనల్ లైఫ్‌ని ఒక పక్క బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో ఈజీగా తీసేసుకుంటున్నాం. మీరెంత చెప్పినా, మీ మాటలు ఏం విన్నా విననట్టుగా, పట్టించుకోనట్టుగా, అసలు మీకంటూ ఒక కొంచెం టైం స్పెండ్ చేయడం కానీ, ఇట్లాంటివి లేకుండా వాళ్ళ కెరియర్‌లో దూసుకెళ్ళిపోవాలి. వాళ్ళు ఏదైతే చేయాలో, వాళ్ళు ఏదైతే సక్సెస్‌ని చూడాలి అనుకుంటున్నారో, వాటి కోసం వాళ్ళైతే వాళ్ళ యొక్క లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మీరెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారులే, మీకేం ఇబ్బంది లేదు అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఎక్కడికి పోతారులే అనే ఒక నెగ్లిజెన్స్ కూడా వాళ్ళలో ఉంటుంది. సో, మీకైతే ఎప్పుడు ఏంటి ఇట్లా జరుగుతుంది? ఇది రైట్ రిలేషన్‌షిప్పా లేదా? అసలు నేను కరెక్ట్ వేలో ఉన్నానా లేదా? అనే ఆలోచన మీ మైండ్‌లో ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీతో లైఫ్ వాళ్ళకి బావుంటుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటారు. బట్ ఈ మధ్య సిట్యుయేషన్స్ ఇట్లా ఉంటాయి అనేది కూడా ఈ రీడింగ్‌లో మనకైతే తెలుస్తుంది వ్యూయర్స్. మీ మైండ్ అయితే ఈ ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటపడతామో, అసలు ఈ సిట్యుయేషన్స్ నుంచి మేము ఎట్లా బయటకొస్తామో, మేము మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలమా లేదా అనే క్వెషన్ మార్క్ అయితే మీ మైండ్‌లో ఉంటుంది. సో, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది? యూనివర్స్ మీకు ఏదైనా మీ గురించి ఏమైనా ఇవ్వాలనుకుంటుందా? యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. యూనివర్స్ అసలు ఎట్లాంటి మ్యాజిక్ మీకు క్రియేట్ చేయబోతుంది అనేది. మీరు యూనివర్స్‌ని మీరు ఏం కావాలి అనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, యూనివర్స్‌కి మీ మైండ్‌లో ఏమైతే ఆలోచన ఉందో ఇప్పుడు మనం చూద్దాం. యూనివర్స్‌కి మీ మైండ్‌లో ఆలోచన ఏంటి అనేది, అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు యూనివర్స్‌తో అనేది మనం ఇప్పుడు పిక్ ఏ కార్డ్ చేద్దాం. కార్డ్ పిక్ చేశాను ఇక్కడ. ఏమొచ్చిందంటే మీరేం చెప్తున్నారంటే యూనివర్స్‌కి, డియర్ యూనివర్స్, ఐ యామ్ రెడీ ఫర్ ఎనీ ఆసమ్ సర్ప్రైజ్ టుడే. నాకు ఏదైనా ఆసమ్‌గా సర్ప్రైజ్ చెయ్యి. ఏదైనా మంచి విషయంతో నన్ను సర్ప్రైజ్ చెయ్యు ఈరోజు అనైతే మీరు మీ మనసులో యూనివర్స్‌ని కోరుకుంటున్నారనేది పిక్ ఏ కార్డ్‌లో మీకిక్కడ తెలుస్తున్న సందేశం. సో, మీరు కోరుకున్నట్లుగానే మీకు ఒక మంచి సందేశం అయితే యూనివర్స్ నుంచి రావాలని కోరుకుందాం వ్యూయర్స్. తప్పకుండా మీరు కోరుకున్నట్లే మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో మంచిగా లైఫ్ లీడ్ చేస్తారు. వారు మీకోసం మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతారు. మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది అనేది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం.
సో యూనివర్స్కి మీరు ప్రేయర్ చేయండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ సపోర్ట్ యూనివర్స్, ప్లీజ్ సపోర్ట్ యూనివర్స్, ప్లీజ్ సపోర్ట్ టు వ్యూవర్స్. ఎవరైతే ఈరోజు యూనివర్స్ని మీరు సర్ప్రైజ్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా యూనివర్స్ ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని మనమైతే యూనివర్స్ని అడుగుదాం. తప్పకుండా మీరు థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. యూనివర్స్ మీ కోరికనైతే తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తుంది వ్యూవర్స్. మీ విష్ ఏదైతే ఉందో దానిని యూనివర్స్ తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తుంది. సో యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద మీరు తప్పకుండా నమ్మకం ఉంచండి. గ్రాటిట్యూడ్ చేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్రతి విషయానికి మీరు పొందిన ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. సో మీకు ఒక మంచి మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ అయితే మీకు రాబోతుంది అనేది రీడింగ్లో తెలుస్తుంది వ్యూవర్స్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అసలు మీకు ఎలా కనెక్ట్ అయ్యింది, రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్